ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. పనివాడు అనగా సాధారణ ఉద్యోగి లేదా కూలివాడు కాదు. దేవుని పనిలో నియమింపబడిన సేవకుడు, శిష్యుడు, మిషనరీ, పాస్టర్, ఉపదేశకుడు లేదా ప్రభువు పనిలో నిండు కాలం పనిచేసేవాడు. దేవునికి రాజ్యం కొరకు సేవ చేయడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు. నేడు నీవు దేనికి పనివానిగా నీ సమయాన్ని, శక్తిని పూర్తిగా తన సేవకు అంకితం చేసుకోవాలి. అప్పుడు దేవుడు అన్ని వేళలా నీకు పోషకునిగా ఉండి తన ప్రజల ద్వారా నీ అవసరతలు తీరుస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాస్తుతులు తండ్రి. ఎంతోమంది బిడ్డలు హృదయంలో ఆందోళనతో నెమ్మది లేకుండా ఉన్నారు. ఒకసారి వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టాల్లో నష్టాల్లో కృంగిపోతూ కొందరు, శోధనలో వేదనలో నలిగిపోతూ కొందరు, నష్టం కలుగుతుందేమో అన్న భయంతో మరికొందరు బ్రతుకుచున్నారు. అందరికీ మేలు చేయండి, సమస్యలన్నీ తొలగించండి, సంతోషంతో వారి హృదయాన్ని నింపండి దేవా. ఏ విషయంలోనూ దిగులు పడక, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆందోళన చెందక, విశ్వాసంతో ఎడతెగక ప్రార్థించే శక్తిని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ దినమంతట్లో నా ప్రభా మీరే ముందుని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, నమ్ముట నిమ్మల్ని అయితే నమ్మకు సమస్తము సాధ్యమని విశ్వాసంతో ఏ సతిపక్ష నామంలో ప్రార్థించి బతలాడి ప్రేమతో వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.